ఏడియన్ న్యూస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గ ఆర్పిఐ అంబేద్కరిస్ట్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి సర్దార్ షఫీ హరన్ గారితో ఈ వారం ముఖాముఖి. షఫీ హరన్ గారు నమస్కారం. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు, ఏడియన్ న్యూస్ ప్రజానికానికి, ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేస్తాను. మీరు గత వారం క్రితం వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనే ఒక ఆలోచనతో అంబేద్కరిస్ట్ పార్టీ తరఫున మీరు నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ దాఖలు చేయడంలో మీ యొక్క ఉద్దేశం ఏమిటి? వెంకటగిరి నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి ముఖ్యమంత్రి ఫ్యామిలీలు కానివచ్చు, డబ్బుండే వాళ్ళు 2-3 సార్లు గెలిచిన వాళ్ళు కూడా, ఎమ్మెల్యేలు కూడా పరిపాలిస్తున్నా ఇప్పటికీ ఇంతవరకు నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదు. ముఖ్యంగా బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది కష్టం, ఏసీ కారులకి ఏం తెలుస్తుంది. ఈరోజు ఆర్టీసీ డిపోలు కుక్కలకి పందులకి నిలవంగా ఉన్నాయి ఈ వెంకటగిరి నియోజకవర్గంలో. ఈరోజు చదువుకున్న యువత మొన్న చూసాం, 300కి నామినేషన్కి వస్తున్నారంటే ఎంత బ్లేమ్ చేస్తున్నారు ఈ యువతని. మన వెంకటగిరి నియోజకవర్గంలో యువతని కానీ యూజ్ చేస్తే అసలు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించేదానికి అనేక సోర్సులు ఉన్నాయన్నమాట. వెంకటగిరి నియోజకవర్గంలో యువతని ఒక ప్రయోజకవంతులుగా చేయాలి, ఉద్యోగస్తులుగా చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోయినా గెలిస్తే సంతోషం, గెలిస్తే మాత్రం వెంకటగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు నేసిన బట్టలు ప్రతి స్కూల్ యూనిఫామ్ నుంచి కాలేజ్ యూనిఫామ్ పిల్లల దాకా వేసుకోవాలనే జీవోని మేము ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా చేనేత కార్మికులు వృద్ధి చెందడం కాదు కదా, గవర్నమెంట్ జాబులు చేసే అర్హత వాళ్ళకి వస్తుందని చెప్పి మేము కల్పిస్తాం. ఈరోజు ఆన్లైన్లో అమెరికాకి, బ్రిటన్కి, దుబాయ్కి కూడా చీరలు పంపిస్తున్నాం, పెద్ద పెద్ద చీరల కంపెనీల నుంచి. అంటే వెంకటగిరి నియోజకవర్గ చేనేత కార్మికుల కంటే కూడా బాగా చేస్తారు వాళ్ళు. మేము కనీసం అపోజిషన్ ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నా సరే ఖచ్చితంగా మేము వెంకటగిరిలో ఉన్న చేనేత కార్మికులు తయారు చేసినటువంటి బట్టల్ని ఆన్లైన్ మార్కెట్ సర్వీస్ని డెవలప్ చేసే విధంగా మేము తీసుకుని వస్తాము. చేనేత కార్మికుల్ని కంపెనీ యజమానులుగా మేము చేస్తాము. షఫీ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. ఆ యొక్క అభివృద్ధి కొరకు, ఆ అభివృద్ధి చేసే దానికోసం ప్రయత్నాలు చేస్తామనేది మీ యొక్క భావనగా అనిపిస్తుంది. మీరు గెలుస్తారు అనే భావన మీలో ఉందా? ఈ వెంకటగిరి నియోజకవర్గంలో స్కూల్స్లో కనీసం టీచర్లు 2 కూడా లేరు. తుమ్మల తలుపూరు అనే సైదాపురంలో ఒక గ్రామానికి నేను తరచూ వెళ్తుంటా. అక్కడ గిరిజన స్కూల్ ఒకటి ఉంది, ఆడ ఒక్క టీచర్ ఉంటుంది. ఇదే విధంగా వెంకటగిరిలో అనేక స్కూళ్ళకి వెళ్తే అక్కడ రిక్రూట్మెంట్ ఉన్నా కానీ టీచర్ లేరు. అంటే విద్యని హరిస్తున్నారు, వీళ్ళు విద్యని పాడు చేస్తున్నారు. మేమేమంటున్నామంటే ప్రతి ఒక్కరికి విద్య మంచిగా తీసుకెళ్ళాలి. గురుకుల పాఠశాలని ప్రతి మండలంలో 2 ఏర్పాటు చేయాలి. మంచి మండలంలో ప్రతి మండలంలో రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజ్, రెసిడెన్షియల్ బాయ్స్ కాలేజ్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి మా నిర్ణయం అన్నమాట. నవోదయ స్కూల్లో కేవలం చదివే పిల్లకాయలే ఉండాలా, అట్లా కాదు. ప్రతి గ్రామంలో మద్యం షాప్ ఉన్నప్పుడు ప్రతి మండలంలో 1000 మంది విద్యార్థులు చదివే నవోదయ స్కూల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్నదే ఆ యొక్క సంకల్పం మేము ధర్నాలు చేసి సాధిస్తాము. ఈరోజు గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఎక్కడ చూసినా రచ్చే, ఫుడ్ కూడా తినలేకుండా జనాలు. వీటన్నిటి కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యకి పెద్దపీట వేస్తాము. కార్పొరేట్ విద్యలంటేనే జనాలు భయపడి చేస్తున్నారు. ఈరోజు సగటు మానవుడు 50,000 జీతగాడు కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే సస్తున్నారు భయపడి. డబ్బులు 10 అన్నాం. ఇవన్నీ పెద్ద మాయ. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఉండరు. మేము ఒకటే తెలియజేస్తున్నాము, మేము ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా అపోజిషన్ ఓట్ బ్యాంక్ వస్తే మాత్రం జనాలు నన్ను నమ్మి ఓట్లు వేయండి. నాకు వేసే ప్రతి ఓటు నష్టపోదు. మీరు వేసే ఓట్ బ్యాంక్ వల్ల ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా నేను ఫైట్ చేస్తాను. ఎందుకంటే నేను విద్యార్థి సంఘం నాయకుడిని. నేను గతంలో కూడా హాస్టల్స్, స్కూల్స్, కాలేజీలు, రవాణా, రోడ్లు, అట్లాగే కొన్ని పరిశ్రమలు, అట్లాగే కొంతమంది బాయిలు, నేల బాయిలు ప్రమాదాలు అన్నీ కూడా పరిష్కరించాను. నా గురించి తెలుసుకోండి. నేను 1.5 లక్ష శాలరీని రాజస్థాన్లో ఆస్ట్రేలియా కంపెనీలో రిజైన్ చేసి మరీ వచ్చి చేస్తాను. నా గురించి తెలుసుకుని ఓటేయండి, మీరే వృద్ధి చెందుతారు. ఈరోజు ప్రతి గ్రామంలో 3 పడకల కాన్పుల గదుల హాస్పిటల్ని ఓపెన్ చేస్తే ఎవరికైనా నష్టమా? ఎంబీబీఎస్ డాక్టర్లు పెరుగుతారంతే.
ఒక జూనియర్ డాక్టర్, ఒక సీనియర్ డాక్టర్, 4 నర్సులు ఉంటారు. దీనివల్ల ఎంత మంచిగా ఉంటుంది? అది కానికుండా చేస్తున్నారు. అదే మా కడుపు మంట. మేము కొంత ఓట్ బ్యాంక్ అనేది తెచ్చుకోగలిగితే రేపు ప్రతి మండలంలో ఖచ్చితంగా ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ ఉండే విధంగా చేస్తాం. 10,000 మందికి జనరల్ హాస్పిటల్, అట్లాగే ప్రతి గ్రామంలో సబ్ హాస్పిటల్ పెట్టి 3 కాన్పు గదులు కలిగినటువంటి హాస్పిటల్ ఖచ్చితంగా తీసుకొని వస్తాం. దీనికోసం ధర్నాలు కూడా చేస్తాము. ఇది ఎవరి హక్కు కాదు. దీనివల్ల విద్యార్థులు కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఉన్నాయి. వీటి ద్వారా మహిళలకి పని కల్పిస్తాం. 700 రూపాయలు పని కల్పిస్తాం. ఇది కాదా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రామాలు ఉన్నాయి. ఇట్లాంటి గ్రామాల్లో పొలాలు లేఅవుట్లు చేస్తున్నాం. అటు కాకుండా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలని గ్రామాలకు తీసుకొచ్చి వాళ్ళకి మంచి నెట్వర్క్ అందించి అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మేము పెట్టాలనేటట్టుగా మేము దిశలు తీసుకెళ్తాం. నేను ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పి పోటీ చేయట్లేదు. కానీ గెలవకపోయినా నాకు అపోజిషన్ ఎమ్మెల్యే ఓట్ బ్యాంకు జనాలు ఇవ్వగలరు అని కోరుకుంటున్నా. కానీ నేను గెలవాలంటే జనాల మైండ్ సెట్ గెలవాలి. మైండ్ సెట్ మారినప్పుడు ఓటుకి నోట్ తీసుకున్న కేరళ సెట్ మైండ్ సెట్ ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళు ఒక విద్యార్థి నాయకుడు ఇతను ఏం చేశాడు గతంలో అని తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ హృదయాల్లో నేను గెలిచిపోతాను. ఎవరిగా నేను ఎమ్మెల్యేగా గెలిచేస్తాను. ఇప్పుడు నాకు గెలవకపోవచ్చు, నెక్స్ట్ టర్మ్ గెలుస్తాను. కానీ నేను గెలవకపోయినా రేపు గెలిచిన ఎమ్మెల్యే కాడి నుంచి పనులు చేపించుకోవాలన్నా కానీ జనాలు భయపడితే వాళ్ళకి అండగా నేను నిలబడతా. రేపు గెలిచిన ఎమ్మెల్యే పింఛను కొట్టేస్తాము, ఇల్లు బలపడతామంటే అవన్నీ కుదరదు అని చెప్పి అట్లాంటి జనాలకి అండగా నిలిచేది నేనే. పొలాలు కబ్జా చేస్తామంటే ఎట్లా చేస్తారు కబ్జాలని చెప్పి అడ్డుగా నిలబడేది నేనే. నేను జనాలకి భరోసా ఇచ్చేదానికి నిలబడుతున్నా. ఈరోజు నాకు వచ్చే ఓట్ బ్యాంక్ ప్రకారం మా యొక్క మండలంలో రెసిడెన్షియల్ కాలేజీలు రావాల్సిన అవసరం ఉంది. మేమే చేయగలం. పచ్చి పులుసు తిన్నా మేమే చేయగలం. మాకు నొప్పి ఉంటుంది. ఒక చర్య తీసుకోవాలి, మన జనాలు బాగుపడాలి అని చెప్పి. కానీ బాగా ఏసీ కార్లు తిరిగే వాళ్ళు ఇన్ని చేయలేరు. మీరు ఎందుకు వాళ్ళని నమ్ముతున్నారు? ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎమ్మెల్యేగా గెలిపించకపోయినా కనీసం ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అనేది అపోజిషన్ ఓట్ బ్యాంక్ ఇస్తే వీటిని నేను తీసుకొని రాగలనే కోరుకుంటున్నా. యువత నిద్రపోవడం కాదు, నిద్ర లేపాల. ఈరోజు యువత బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. ఈఎంఐ కట్టుకునే సరిపోతుంది. 100 సంవత్సరాలు కూడా 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కోవడం, దాన్ని కట్టుకోవడం. ఎవరు చెప్పారు అక్కడ పోయి ఉద్యోగం చేయాలని? కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు రచ్చల మీద కూడా మనం జాబ్ చేసాం. అదే రచ్చల పక్కన ఒక 50 ఎకరాల్లో మనం సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే మంచి నెట్ అందించినట్లయితే అక్కడే క్వార్టర్స్లు అట్లాగే ఆర్గానిక్ మార్కెట్లు డెవలప్ చేస్తే మన గ్రామాలు డెవలప్ అవ్వవా? ఇది మీరు ఎందుకు థింక్ చేయట్లేదు? ఫలానా సర్దార్ షెఫియార్ అని యువకుడు చెప్తున్నాడు కదా, మీరు ఎందుకు చేయలేరని చెప్పి మనం రాజకీయ నాయకులు మనం ఎందుకు అడగలేమని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ రైతులని మోసం చేసినట్టు ఎవ్వరు మోసం చేయట్లే. జై జవాన్ జై కిసాన్ అంటున్నాం. ఈరోజు రైతే రాజు అంటున్నాం. పెద్ద మోసం అది. రైతుని మోసం చేసి ఎవరు చేయట్లేదు. ఇప్పుడు వేలాది మంది రైతులు, టమాటో రైతులు చచ్చిపోతున్నటువంటి కంపెనీల వాళ్ళు కోట్లు అర్జిస్తున్నారు. అదే 1000 మంది 100 మంది టమాటో రైతుల్ని టమాటా ఊరగాయ కంపెనీకి ఓనర్లుగా చేస్తే వాళ్ళు పండించిన పంటను దీంట్లో వాళ్ళకి నేను అందిస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీరు నాకు అడిగినట్టు నేను స్వాతంత్రంగా నేను రాజకీయాలు చేస్తున్నా. లేకుంటే ఇట్లాంటి సామాన్యుడు ఈరోజు నామినేషన్ వేసి స్వాతంత్రంగా మీలాంటి పెద్దవాళ్ళతో నేను మాట్లాడుతున్నానంటే చాలా ఒత్తిళ్ళు కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. కానీ నన్ను ఎవరైనా సరే గెలికినా పైకి వచ్చినా నేనేమనుకోను, భయంకరంగా చేసి నేనేమనుకోను. ఇప్పటి వరకు మనం అంబేద్కర్ పార్టీ అభ్యర్థి షఫీ గారితో మాట్లాడాం. ఆయన యొక్క మాటల్లో ఆయన హావభావాలు చూస్తే మీకు కొంతవరకు అర్థమై ఉంటుంది. అతను ఒక ఆవేశపరమైన యువకుడు లాగా ఉన్నాడు. కానీ ఆయన మనసులో ఆవేదన అనేది అతను మా కెమెరా ముందు ఎలా చూపించాలి మీకు కూడా అర్థమవుతుంది. కానీ గెలుపు కన్నా ప్రజాసేవే ముఖ్యం. ప్రజల కోసమైతే నిరంతరం ఎట్టి పరిస్థితుల్లో పోరాడతాను. నా వెనక నాకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల అండ కూడా ఉంది. నేను ఒక ఒంటరిని కాదు, బలహీనుని కాదు అనేది నిరూపితం చేసే విధంగా ఆయన చేసిన ప్రయత్నం అయితే వాస్తవంగా మెచ్చుకోవాల్సిన విషయమే. కానీ ఇతను చేసినటువంటి ఒక యుద్ధ పోరాటంలో కావచ్చు, ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్ధంలో కావచ్చు, రాజకీయ యుద్ధం అండి. యుద్ధం అంటే ఏదో రాజుల కాలం యుద్ధం కాదు, రాజకీయ యుద్ధం. రాజకీయ యుద్ధం చేస్తున్న పోరాటం కావచ్చు, దేవుని దయ వల్ల, భగవంతుడు ప్రజా ఆశీస్సుల వల్ల అతను విజయం సాధించాలని మేము కూడా కోరుకుంటాం. కానీ అతని మాటలు ఏంటంటే, నేను ఓటమి చెందినా కూడా కానీ నేను ప్రజలకు అండగా ఉంటాను, ఏ సమస్య వచ్చినా కానీ ముందుంటాను అన్నాం. ధన్యవాదాలు షఫీ గారు. షఫీ గారు,
నియోజకవర్గంలోని మీరు కొన్ని ప్రాంతాల వరకే మాట్లాడుతున్నారు. నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి సమస్యల కోసం పోరాడేందుకు మీరు ఎలా ఫైట్ చేయాలనుకున్నారు? ఏ విధంగా ముందుకెళ్తారు? సార్, వెంకటగిరి నియోజకవర్గంలో స్త్రీలని మహాశక్తులుగా తయారు చేస్తాము. వాళ్ళ ఇళ్ళకే పరిమితి కాకుండా శ్రీ సిటీ లాంటి మహా కంపెనీల్ని ప్రతి మండలంలో తీసుకొస్తాము. ప్రతి స్త్రీ 700 రూపాయలు సంపాదించుకునే విధంగా చేస్తాము. అట్లాగే ముఖ్యంగా రాపూర్ లాంటి వాటిని నియోజకవర్గంగా తిరిగి చేస్తాం. ఇక్కడ రెసిడెన్షియల్ మహిళా కాలేజ్, రెసిడెన్షియల్ బాయ్స్ కాలేజ్, అట్లాగే ముస్లింస్ అమ్మాయిల కోసం మద్రసా యూనివర్సిటీ పెట్టి మద్రసాలలో టెక్నికల్ స్టడీస్ పెట్టి ఇంజనీర్ డాక్టర్లుగా కూడా మహిళలను చేస్తామని తెలియజేస్తూ, అట్లాగే ప్రతి మండలంలో ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్స్ కానివచ్చు, అట్లాగే గురుకుల పాఠశాలలు కూడా 2 తీసుకొని వచ్చి మంచి విద్యను అందిస్తామని చెప్పి ప్రతి గ్రామానికి కనీసం సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటూ, మేము గెలవకపోయినా మా యొక్క ఓట్ బ్యాంక్ను బట్టి ఎన్ని సాధిస్తాము ఇంకోటి తెలియజేస్తున్నాము. ఏ ఎమ్మెల్యే అయితే రేపు గెలుస్తాడో అపోజిషన్ పార్టీ వాళ్ళ పింఛన్లు తీసేసిన, భూములు కబ్జా చేసిన నాకు ఫోన్ చేయండి. ఎమ్మెల్యే ఆఫీస్ ముందు పోయి ధర్నా చేసి మీకు అంతగా నిలబడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, మీకు ఇప్పుడు కాదు ఎప్పటికీ మీ వెంటే ఉంటానని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ పేదల కోసం కూడా నేను ఉంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.